Hi everyone, welcome back to our YouTube channel Learn English with Amir and welcome back to one more interesting session. Guys, మీరు SSC, CGL, MTS, CHSL ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంటా ఆర్ మీరు స్టేట్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంటా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంటా మీకోసం ఒక మాక్ టెస్ట్ మనం తీసుకుని రావడం జరిగింది, రైట్? సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా MTS అండ్ CHSL, CGL ప్రిపరేషన్ చేస్తున్నారు మీరందరూ కూడా థరోగా ఈ వీడియోని వాచ్ చేయండి అండ్ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ కూడా తప్పకుండా వీడియోని వాచ్ చేయండి. దీంట్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం సాల్వ్ చేద్దాం. ఈరోజు మనం తీసుకోబోయే పేపర్ యాక్చువల్గా SSC, MTS యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్. ఓకే, మైండెడ్. అండ్ ఈ రోజు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మీరు థరోగా సీరియస్గా వాచ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్స్ వస్తున్నాయంటే మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా మంచిగా చేస్తున్నట్టే. ఓకే, రైట్. సో ఈ పేపర్ అనేది యాక్చువల్గా 30th September 2024లో కండక్ట్ చేసిన పేపర్. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన MTS పేపర్ అనమాట. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనం ఏమైనా మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం SSC నుంచి. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ దిస్ సెషన్? రైట్. ఒకవేళ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కనుక మీరు నా నుండి చేయాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ ప్లే స్టోర్లో మీరు సర్చ్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఈజీగా దొరికేస్తుంది. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ మీరు నా నుంచి చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, లైక్ ఏపీలో హైకోర్టు ఎగ్జామ్ ఉంది, తెలంగాణ ఏపీకి సంబంధించిన SI కానిస్టేబుల్ టెట్ ఎగ్జామ్స్, DSE ఏదైనా కూడా మీరు స్టేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళైతే మిషన్ ఇంగ్లీష్ అనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మన యాప్లో డౌన్లోడ్ చేసిన వెంటనే పెయిడ్ కోర్సెస్లో మీకు మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు SSC ఆస్పిరెంట్ అయితే, బ్యాంక్ ఆస్పిరెంట్ అయితే కనుక బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు అడ్మిషన్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్వెరీస్ కోసం మీరు ఈ నంబర్కి మీరు కాల్ చేసి క్లారిఫికేషన్ పొందొచ్చు. ఓకే, కంప్లీట్ కోర్స్ ఎలా మీరు పర్చేస్ చేయాలి, ఏమేమి ఉంటాయి, మీకు డౌట్స్ అనేవన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా టీం మీకు. ఓకే, సో యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తుంది, డిస్క్రిప్షన్లో కూడా. కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. SSC ఆస్పిరెంట్స్ కోసం 499 రూపీస్కి, బ్యాంక్ SSC ఆస్పిరెంట్స్ కోసం 499 రూపీస్కి 3 months కోర్స్ అవైలబుల్ ఉంది. కంప్లీట్గా మీరు వీడియో పాస్ చేసి వస్తే డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఓకే, రైట్. ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు మిషన్ ఇంగ్లీష్ కోర్సు జాయిన్ అయ్యి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ ఏపీకి సంబంధించిన SI కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక 3 months కోర్సు మిషన్ ఇంగ్లీష్ 399 రూపీస్కి, 6 months కోర్సు 599 రూపీస్కి ఉంది. వీడియో పాస్ చేసి వస్తే డీటెయిల్స్ చెక్ చేసుకోండి. కోర్సెస్ యొక్క డీటెయిల్స్ నేను వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, రైట్. సో ఎవరైతే ఓన్లీ ఒకాబులరీ కోర్స్ తీసుకోవాలనుకున్నారో మీకు 99 రూపీస్కి కంప్లీట్ ఒకాబులరీ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లోపల డీటెయిల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపరేషన్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు 49 రూపీస్కి కంప్లీట్ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయ్యి 10 క్వాలిటీ మాక్ టెస్ట్ పొందొచ్చు. దాంతో మీరు మీ ఇంగ్లీష్ లెవెల్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో టుడే మీరు ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఒకసారి వీడియో పాస్ చేయండి, నీట్గా క్వశ్చన్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 గైస్, లెట్ us begin the show. Select the option that correctly rectifies the underlined spelling error. As you all know, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ అయితే మీరు కనుక స్పెల్ చెక్ క్వశ్చన్స్ మీకు 100% రాబోతున్నాయి. మినిమం 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 2 నుంచి 3 క్వశ్చన్స్ 100% మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ప్రతి పేపర్లో కూడా స్పెల్ చెక్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకాబులరీ చదివేటప్పుడే మీరు స్పెల్ చెక్ని కూడా చెక్ చేసేసుకోవాలి. వర్డ్స్ యొక్క మీనింగ్స్తో పాటు స్పెల్లింగ్స్ కూడా మీరు అక్కడే నేర్చుకున్నారనుకోండి, మీకు మంచి అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఒకాబ్ మార్క్స్ కూడా ఆటోమేటిక్లీ పాకెట్లోకి వచ్చేసినట్టు అవుతుంది. ఓకే, చలో. ది యాక్సిడెంట్ ఆన్ ద హైవే కాస్ట్ లాంగ్ ట్రాఫిక్ జామ్. దీంట్లో యాక్సిడెంట్ యొక్క స్పెల్లింగ్ ఏంటని అడుగుతున్నారు. సచ్ ఎ సింపుల్ క్వశ్చన్, రైట్? యాక్సిడెంట్ స్పెల్లింగ్ మనం ఇలా రాస్తాం. ఇది మీకు ఎక్కడ కనిపిస్తే అదే రైట్ అనమాట. ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ లెర్నింగ్ స్పెల్లింగ్స్ ఆఫ్ ఎనీ వర్డ్స్ ఈజ్ బై రైటింగ్ దట్ వర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ రావాలి అంటే ఎక్కువ శాతం దాన్ని రాయడానికి మీరు ట్రై చేయాలి. రాస్తే కనుక మీకు స్పెల్లింగ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. రైట్. దర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ యూ రిటైనింగ్ దట్ వర్డ్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. రైట్. యాక్సిడెంట్ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఉంది, సెకండ్ ఆప్షన్ రైటే ఉంది, థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఉంది. ఆప్షన్ 2 బికమ్స్ యువర్ ఆన్సర్. ఈజీ ఉంటాయన్నమాట, చాలా తొందరగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ కనిపిస్తుంది. వీడియో పాస్ చేయండి. నాకు మీకు వచ్చిన ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్తో పాటు మెన్షన్ చేయండి. ఐడ్ లైక్ టు సీ యువర్ రెస్పాన్స్ ప్లీజ్. రైట్. యాక్సెప్టింగ్ హౌ వండర్ఫుల్ యూ ట్రూలీ ఆర్ అండ్ ఇన్కార్పొరేటింగ్ దిస్ డాష్ ఇన్ టు యువర్ యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీ is perhaps one of the most difficult things to do in life. Right. What is the answer for this question? Accepting how wonderful you truly are. నిజంగా ఒక మనిషిలాగా యాజ్ అ పర్సన్ నువ్వు ఎంత వండర్ఫుల్ పర్సన్వి,
ఎలా నేను మ్యానుఫ్యాక్చర్ చేసే, అసలు నువ్వు ఎలా న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయబడ్డావు, అసలు నీ లోపల ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, రైట్, నీ ఆర్గాన్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, నోయింగ్ హౌ వండర్ఫుల్ యూ ఆర్ అండ్ నీ లోపల ఉన్న క్వాలిటీస్ ఏంటి వాటిని నువ్వు ఒకసారి కనుక నిజంగా పరిశీలి చేస్తే అండ్ ఇన్కార్పొరేటింగ్ దిస్ డాష్ ఇంటూ యువర్ యాటిట్యూడ్, అవన్నీ కనుక నువ్వు నీ లోపల ఉన్న వండర్స్ అన్ని కనుక యాటిట్యూడ్లో కనుక పోర్ట్రే చేస్తే బయటికి ఆ పర్సనాలిటీ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో చూస్తే యాక్సెప్టింగ్ హౌ వండర్ఫుల్ యూ ట్రూలీ ఆర్ అండ్ ఇన్కార్పొరేటింగ్ దిస్ ఇన్సైట్ ఇంటూ యువర్ యాటిట్యూడ్, ఈ ఆలోచన నీ యాటిట్యూడ్లో కనుక నువ్వు కనుక దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది, ఇన్కార్పొరేట్ చేయగలిగితే, అవునా. సో అయితే ఇన్సైట్ అని అంటామండి, రైట్. ఇన్సైట్ సింప్లీ మీన్స్ ద డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్ ఆర్ రియలైజేషన్ ఆఫ్ సంథింగ్, పర్సెప్షన్ ఆఫ్ సంథింగ్, దట్స్ వాట్ వీ కాల్ ఇట్. రియలైజేషన్ అని చెప్పేసి అనొచ్చు, లేకపోతే పర్సెప్షన్ ఆఫ్ సంథింగ్ అనొచ్చు, దాన్ని మనం అంటాం ఇన్సైట్ అని చెప్పేసి. అంటే కాంప్లికేటెడ్ థింగ్స్ని మనము అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇన్సైట్ సింప్లీ మీన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లికేటెడ్ థింగ్స్, ఓకే, రైట్. ఇన్సైట్ ఉండడం అని రియలైజేషన్ చెప్పేసి అనుకోవచ్చు, పర్సెప్షన్ అనుకోవచ్చు. ఫాలీ అంటే మీనింగ్ ఏంటి సార్, యాక్చువల్గా ఫులిష్ బిహేవియర్ అండి, రైట్. ఫులిష్నెస్ని యాక్చువల్ ఇంగ్లీష్లో అంటారు ఫాలీ అని చెప్పేసి, గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ కనుక ఫులిష్గా బిహేవ్ చేస్తున్నాడంటే ఆ ఫులిష్నెస్ని మనం ఫాలీ అని అంటాం. క్రేజీనెస్ అండ్ గ్లిచ్ అంటే ఏంటి, యాక్చువల్ టెక్నికల్ డిఫెక్ట్స్ని బేసికలీ మనం ఏమంటాం, యాక్చువల్లీ గ్లిచ్ అంటాం అనమాట. సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నప్పుడు మీకు కోడ్లో ఏమన్నా ఎర్రర్ వస్తుంది అనుకోండి, యూఆర్ రన్నింగ్ కోడ్ బట్ యూఆర్ నాట్ యాక్చువల్లీ ఏబుల్ టు రన్ ఇట్ స్మూత్లీ, దాని లోపల మీకు బగ్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ బగ్స్ని డిఫెక్ట్స్ని మనం ఏమంటామంటే వీ కాల్ దెమ్ గ్లిచెస్, బగ్స్ అంటామండి. సార్ నో, రైట్, టెక్నికల్ గ్లిచెస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడైతే కరెక్ట్ కాదు. ఏదైతే నీ లోపల ఉన్న వండర్ని నువ్వు రియలైజ్ అవుతావో దాన్ని ఇన్కార్పొరేట్ చేసే యాటిట్యూడ్లో చాలా బాగుంటుంది. ఇన్సైట్ అని అంటామండి, పర్ఫెక్ట్ వర్డ్. సో ఇలా మీరు ప్రాపర్గా కాంటెక్స్చువల్ వర్డ్స్ని ఫిట్ చేయడానికి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. లాంగ్వేజ్ రీడింగ్ స్కిల్స్ కొంచెం ఫోకస్ చేయండి అండ్ గ్రామర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, వొకాబ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ ఏరియాస్ చాలా ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి, ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. ద రెయిన్బో ఓన్లీ అపియర్స్ ఆఫ్టర్ అ హరికెన్. అగైన్ స్పెల్ చెక్ క్వశ్చన్ వస్తుందండి. హరికెన్ యొక్క స్పెల్లింగ్ ఏమవుతుంది, బేసికలీ హరికెన్ అనేది ఒక తుఫాన్ లాంటిది అనుకోండి మీరు, ఓకేనా, వానా తుఫాను, ఓకే. చూస్తే హరికెన్ అంటే ఇలా రాస్తామండి యాక్చువల్గా, ఎక్కడుంది చూసుకోండి ఒకసారి. హరికెన్ ఆప్షన్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్, 3, 4 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఇన్ఫాక్ట్ 3, 4 ఆర్ ఇన్కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 2. స్పెల్ చెక్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది, అవునా. సో ఇలా మీరు వర్డ్స్ యొక్క స్పెల్లింగ్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి. ఎగ్జామ్లో మిమ్మల్ని డిఫికల్ట్గా కూడా ఏం అడగట్లేదు, ఎందుకంటే ఒకటే వర్డ్ స్పెల్లింగ్ అడిగాడు, మీరు చెప్పేయచ్చు అనమాట, అవునా. సమ్ టైమ్స్ ఏది రాంగ్ ఉందని అడుగుతాడు, అవునా, రైట్. సో ఎలా ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేద్దాం. ఇడియం ఇచ్చారంట. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. What is the idiom that is given to us? A piece of cake. If you say understanding something is a piece of cake or doing this task is a piece of cake, ఈ పని నువ్వు చేసేయచ్చు పీస్ ఆఫ్ కేక్ అన్నాను అంటే డూయింగ్ దట్ థింగ్ ఈజ్ ప్రెటీ ఈజీ, ఓకే. పీస్ ఆఫ్ కేక్ అని ఎప్పుడు అంటావు అంటే ఏదైనా పని చాలా చాలా ఈజీ అయిపోయినప్పుడు, ఈజీ టాస్క్, వెరీ సింపుల్ టాస్క్. ఈజీ టాస్క్ గురించి లేదా సింపుల్ టాస్క్ గురించి మీరు ఎప్పుడైనా చెప్పాలి అంటే అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు అనమాట పీస్ ఆఫ్ కేక్ అనే ఒక ఎక్స్ప్రెషన్, ఓకే. అయితే ఈజీ టు డూ ఆర్ అచీవ్, అబ్సల్యూట్లీ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయిపోతుంది. వాట్ అబౌట్ ద సెకండ్, అ కేక్ దట్ బ్రోక్ ఇన్ టు పీసెస్, ఒక కేక్ పీసెస్లోకి విడిపోవడం, అదా మీనింగ్ కాదు. పీస్ ఆఫ్ కేక్ అంటే లిటరల్గా డైరెక్ట్ మీనింగ్ రాదు. ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ విల్ ఆల్వేస్ గివ్ యూ indirect senses or they always refer to some context but they don't give real senses or direct senses, అది గుర్తుపెట్టుకోండి, రైట్. a cake which is sold as a piece, ఒక పీస్ లాగా సెల్ అయ్యే కేకా, I am not interested in direct meanings. A slice of cake for eating, no, direct meanings వద్దు. ఆన్సర్ 1 అనమాట, సింపుల్. ఇడియమ్స్ కూడా స్టడీ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుంది. సినానిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ అండ్ వన్ వర్డ్స్, ఓకే. ఇది మీరు తప్పకుండా థరోగా స్టడీ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5, కల్చరల్ హెరిటేజ్ ఇస్ ది లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ అండ్ సర్వ్స్ యాజ్ అ లింక్ బిట్వీన్ జనరేషన్స్. ఎనీ పక్కన డాష్ ఉంది. కల్చరల్ హెరిటేజ్ ఇస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ. చూస్తే అంటే మన కల్చర్ నుంచి వచ్చే ఏదైతే వారసత్వం ఉంటుందో, హెరిటేజ్ సంపద మనది ఉంటుందో, అది ఇస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ డాష్, ఎనీ లెథర్జీనా, బర్త్ రైటా, బిలీవా, లేకపోతే సివిలైజేషనా. కల్చరల్ హెరిటేజ్ ఈస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ సివిలైజేషన్ అండ్ సర్వ్స్ యాజ్ అ లింక్ బిట్వీన్ జనరేషన్స్. అంటే మీనింగ్ ఏంటి, ఓల్డ్ జనరేషన్స్కి, ఏన్షియంట్ జనరేషన్స్కి, మెడివల్ జనరేషన్స్కి, మోడర్న్ జనరేషన్స్కి ఏదైతే వాళ్ళ హిస్టరీ ఉందో ఆ హిస్టరీ అనేది డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి యాక్చువల్గా. వాట్ డిడ్ ద పీపుల్ డూ ఇన్ ది ఏన్షియంట్ పీరియడ్స్, ఏన్షియంట్ టైమ్స్లో మనుషులు ఎలా నివసించేవాళ్ళు అండ్ వాళ్ళు ఎలాంటి హ్యాబిట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది. హౌ డు వి గెట్ టు అండర్స్టాండ్ దట్? ఒక కల్చరల్ హెరిటేజ్ కావాలి. ఏన్షియంట్ టైమ్స్లో ఏవైతే రాసిన బుక్స్ మనకి దొరుకుతాయో, గ్రంథాలు మనకు దొరుకుతాయో, అది అప్పుడు
కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని టెంపుల్స్ దొరుకుతాయో అప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని మ్యూజియంస్ స్టాచ్యూస్ దొరుకుతాయో అవి మనకి హెరిటేజ్లో పనిచేస్తాయి. అండ్ దే ట్రై టు టెల్ అస్ సంథింగ్, రైట్? అప్పటి హిస్టరీ ఎలా ఉంది దానిపైన మనకి ఇన్స్క్రిప్షన్స్ కనిపించవచ్చు. ఏన్షియంట్ లానే మెడివల్లో కూడా మనుషులు ఎలా ఉన్నారు అనేది మనకి ప్రాపర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎస్ఆర్ నో, రైట్? సో అలా తీసుకుంటే మనకి కల్చరల్ హెరిటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హిస్టరీని అర్థం చేసుకోవాలి అంటే. వీఆర్ లివింగ్ ఇన్ మోడర్న్ ఎరా రైట్ నౌ. సో మనం ఉన్నాం మోడర్న్ ఏజ్లో, అవునా కదా? బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ హిస్టరీ వెరీ వెల్. అయితే ఆ హిస్టరీ అర్థం కావాలి అంటే మనకు కావాల్సింది అంటే వీ నీడ్ కల్చరల్ హెరిటేజ్. ఎందుకు? కల్చరల్ హెరిటేజ్ ఇస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ సివిలైజేషన్. ఓకే, ఏదైనా సివిలైజేషన్ నాగరికతను అర్థం చేసుకోవాలి. సివిలైజేషన్ అంటే నాగరికత అర్థం చేసుకోవాలంటే కల్చరల్ హెరిటేజ్ కావాలి. అయితే లెథార్జీ కాదు, బర్త్ రైట్ కాదు, బిలీవ్ కాదు, ఆన్సర్ వద్దండి సివిలైజేషన్. లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ సివిలైజేషన్, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ లెథార్జీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్యాక్టివిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే పర్సన్ ఈస్ ఫీలింగ్ లెథార్జిక్, దట్ పర్సన్ ఈస్ ఇన్యాక్టివ్. అంటే లేజీగా ఉన్నాడు ఒక పర్సన్, డల్గా ఉన్నాడు. మీరు ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకే, ఇవి మీకు గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయి. లేజీగా ఉన్నాడు, డల్గా ఉన్నాడు, ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు, ఇన్యాక్టివ్గా ఉన్నాడు, అవునా కదా? స్లగ్గిష్గా ఉన్నాడు ఒక పర్సన్, రైట్? సో స్లగ్గిష్ నేచర్ని చూపించాలన్నా ఆ స్లగ్గిష్ మూడ్ని చూపించాలన్నా మీరు యూస్ చేసే వర్డ్ లెథార్జీ అవుతుంది. అసలు ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? లేదు. బర్త్ రైట్ అంటే మీనింగ్ ఏంటి? పుట్టుకతో వచ్చే ఒక హక్కు. అంటే సార్ అంటే వారసత్వం అని మనం అనుకోవచ్చు. ఇది ఇన్హెరిటెన్స్ని చూపించే ఒక వర్డ్. దేని చూపిస్తుంది యాక్చువల్గా? ఇన్హెరిటెన్స్. ఆర్ వి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్హెరిటెన్స్ రైట్ నౌ? నో. అందుకే బర్త్ రైట్ కూడా ఆన్సర్ అవ్వదు. బిలీవ్ ఏమైనా అవుతుందా? నమ్మకానికి సంబంధించిన కాంటెక్స్ట్ ఏం లేదు. సో మనకు కావాలి యాక్చువల్గా సివిలైజేషన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకి కల్చరల్ హెరిటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? ఇలా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ వస్తుందండి, స్పెల్లింగ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇన్కరెక్ట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంట. డిస్గస్ట్ అనేది కరెక్ట్, సరెండర్ కూడా కరెక్ట్గా ఉంది, ట్రైఫుల్ కూడా కరెక్ట్ ఉంది. ట్రైఫుల్ అంటే ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్, ఇది కూడా బాగానే ఉంది. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడుంది? కన్సిస్టెన్సీ. సో ఇది ఒక్కటే రాంగ్ ఉంది. దట్స్ వై మార్క్ దిస్ ఆప్షన్ యాజ్ ది ఆన్సర్. రెడ్లో ఉన్నది ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 కన్సిస్టెంట్. ఎలా రాస్తామండి మనం యాక్చువల్గా? వి రైట్ కన్సిస్టెంట్ లైక్ దిస్. సార్ కన్సిస్టెన్సీ ఇలా రాస్తాం అనమాట. సో ఇక్కడైతే ప్రాబ్లం ఉంది కదా, స్పెల్లింగ్ ఆఫ్ కన్సిస్టెన్సీ దీంట్లో ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని మార్క్ చేసేసేయండి. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసేయండి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది యాంటనిమ్ ఆర్ సిననిమ్ ఆఫ్ అ వర్డ్ కాల్డ్ పర్స్యూ. మీరు క్వశ్చన్ ఇలా చదవండి. డైరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసలు మీకు ఏం చేయాలి అనే టాస్క్ డైరెక్షన్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడ చెక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, చూస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సిననిమ్ ఆఫ్ ద వర్డ్ పర్స్యూ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. పర్స్యూ అనే వర్డ్కి సిననిమ్లో ఏ వర్డ్ చెప్పొచ్చు? ఒకవేళ మీకు నిజంగా బాగా ఒక పవర్ ఉంటే కనుక మీరు సెంటెన్స్ చదవకండి, డైరెక్ట్ ఆప్షన్లో కనిపించేస్తుంది కదా సిననిమ్, మీరు చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎనీవే, డాక్టర్ కలామ్స్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ హ్యాస్ ఇన్స్పైర్డ్ యంగ్ ఇండియన్స్ టు డ్రీమ్ బిగ్ అండ్ చేస్ దోస్ డ్రీమ్స్ విత్ ఇమెన్స్ హార్డ్ వర్క్. డ్రీమ్స్ ఉంటే కనుక ఆ డ్రీమ్స్ని మీరు చేయొచ్చు ఇమెన్స్ హార్డ్ వర్క్తో అని డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రూవ్ చేశారు. ఎస్ఆర్ నో? చేయొచ్చు అండి, రైట్? సో ఇప్పుడు చూస్తే సిననిమ్ ఆఫ్ పర్స్యూ కావాలి. పర్స్యూయింగ్ సిననిమ్ ఏమవుతుంది? సక్సెసా? నో. దేనైనా మనము ఫాలో అవ్వడము, మనం ఏం పెట్టుకొని ఏం వైపు అడుగులు వేయడాన్ని బేసికలీ మనం అంటాం పర్స్యూయింగ్ ఆర్ గోల్స్. యూ నీడ్ టు పర్స్యూ యువర్ గోల్స్. ఎస్ఆర్ నో? సో పర్స్యూ అని అంటామండి, రైట్? సక్సెస్ కాదు. ఇమ్మెన్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇన్స్పైర్ కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా చేజింగ్ యువర్ గోల్స్. ఐ సే యూ ఆర్ ట్రయింగ్ టు చేజ్ యువర్ గోల్ ఆఫ్ క్రాకింగ్ SSC MTS ఆర్ ఎనీ SSC బ్యాంక్ ఎగ్జామ్స్ దట్ యూ వాంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ జాబ్. Or I also say you are pursuing your goal of cracking a competitive examinations. Yes or no? Pursue and chase act as synonyms. ఆ రెండు కూడా synonyms లాగా పనిచేస్తుంటాయి, అవునా? సో దట్స్ ఇట్. ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేయండి. ఫ్రేజల్ వర్బ్కి సంబంధించిన ఎర్రర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. See, when you focus on the instruction part, your eye will fall on the most important keyword there. మీకు కనిపించేస్తాను చూసినట్టు. అది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, రైట్? టైం సేవ్ అవుతుంది. Mrs. Premlata asked Malini to hand down all the payment slips. ఫ్రేజల్ వర్బ్ అని మెన్షన్ చేసినప్పుడు మనం వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కోసం ఎదుగుతాం కదా. అసలు ఇంత మంచి ఎగ్జామినర్ ఎవరైనా ఉంటారండి? ఇంకా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో మీకు తెలిస్తే మీరు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. కరెక్షన్ కూడా మేము అడగట్లేదు, ఎందుకంటే గుడ్ న్యూస్ ఏం కావాలి. సో దట్స్ వై ఇక్కడ హ్యాండ్ డౌన్ అనే ఎక్స్ప్రెషన్ దగ్గరనే ఎర్రర్ ఉందండి. ఇది 100% ఆన్సర్ ఏమైపోతుంది? 4. అట్లీస్ట్ నో ఎర్రర్ ఉన్నా కూడా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఫ్రేజల్ వర్బ్లో ఎర్రర్ ఇస్తున్నాను అని చెప్పి మరి ఫ్రేజల్ వర్బ్ ఒకటే వాడితే అక్కడే మిస్టేక్ ఉంది, మనకు అర్థం కావట్లేదా? ఇలాంటి చిన్న క్వశ్చన్స్, చిన్న ట్రిక్స్ మీకు తెలియాలండి. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరు 100% ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేస్తారు. ఇక్కడ చూసారా, మంచి క్వశ్చన్ ఉంది.
ఫ్రేజల్ వర్బ్ ఎర్రర్ ఇక్కడనే కనిపిస్తుంది. ఇంగ్లీష్లో వర్బ్ అండ్ ప్రిపోజిషన్ కాంబినేషన్ ఎక్కడ యూస్ చేస్తే దాన్నే we call them phrasal verbs. And the examiner is very clearly mentioning that there is an error in the phrasal verb. అదే ఇప్పుడు ఏంటి సార్ కరెక్షన్ మరి? మిసెస్ ప్రేమలత ఆస్క్ మాలిని టు హ్యాండ్ డౌన్ ఆల్ ద పేమెంట్ స్లిప్స్. ప్రేమలత అడిగింది మాలిని, నా పేమెంట్ స్లిప్స్ నీ పేమెంట్ స్లిప్స్ మొత్తం నాకు ఇచ్చేసాయి, నీకు సంబంధించిన ఏమన్నా పొజిషన్ని నాకు ఇచ్చేయని చెప్పేసి ఇంగ్లీష్లో అడగడాన్ని వీ డోంట్ కాల్ ఇట్ హ్యాండింగ్ డౌన్, వీ కాల్ ఇట్ హ్యాండ్ ఓవర్. ఏమంటే యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ మీకు వినే ఉంటారండి పక్క. హ్యాండ్ ఓవర్, హ్యాండ్ ఓవర్ చేయడం అంటే ఏంటి? ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తాను అంటే ఈ కేసుని ఇప్పటి నుంచి నేను నీకు ఇచ్చేస్తాను. సార్ నో, దట్ ఈస్ కాల్డ్ హ్యాండింగ్ ఓవర్, రైట్? సో ఇక్కడ ఎర్రర్ ఉంది. హ్యాండ్ డౌన్ షుడ్ బి రిప్లేస్డ్ బై హ్యాండ్ ఓవర్. దట్ ఈస్ హౌ వి ఆన్సర్ దిస్. చాలా సింపుల్. ఇక్కడ డౌన్ ప్లేస్లో ఓవర్ పెట్టాలి. ఇంగ్లీష్ ఈజ్ వెరీ సింపుల్ వెన్ యూ రియలీ నో ది అప్రోచ్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అండ్ ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ ద స్ట్రాటజీ ఆఫ్ లెర్నింగ్. ఆ స్ట్రాటజిక్ లెర్నింగ్ కావాలండి. సార్ నో, ఆ స్ట్రాటజిక్ లెర్నింగ్ ఉంటే కనుక, ప్లాన్డ్ ప్రిపరేషన్ చేస్తే కనుక ఇంగ్లీష్ చాలా ఈజీ అయిపోతుంది. దాంట్లో ఆర్డర్ అర్థం కాదు చాలామంది పిల్లలకి. ఇంగ్లీష్ ఎవరికి డిఫికల్ట్ అవుతుంది? ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియా ఇది కాదు మ్యాటర్. యాక్చువల్గా మీడియంలో మ్యాటరే లేదండి. యాక్చువల్గా అసలు మ్యాటర్ ఎక్కడుంది? మీరు థరోగా ఒక స్ట్రాటజీ చేసుకొని ప్రిపరేషన్ చేస్తున్నారా? అనాలిసిస్తో ప్రిపరేషన్ చేస్తున్నారా? అనలైజ్ చేస్తున్నారా? టాపిక్ టు టాపిక్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారా? కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ కనెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి రిలేట్ అవుతున్నాయి తెలుస్తున్నాయి మీకు. మీరు కనుక ఒక లాజికల్ వేలో ప్రిపరేషన్ చేస్తే ఇంగ్లీష్ వుడ్ బి సో ఈజీ. ఇంగ్లీష్ ఈజ్ మచ్ ఈజియర్ ఇన్ కంపారిజన్ టు ఎనీ అదర్ సబ్జెక్ట్స్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిలబస్. ఐ కెన్ సే దట్ ఫర్ షూర్. సో అందుకని మీరు కొంచెం ఫోకస్ చేసి స్ట్రాటజీతో నేర్చుకోండి. మీకు ఇబ్బంది అయితే మీకు హెల్ప్ చేయడానికి మన యాప్ ఎనీవే ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 అండి. రైట్, ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీకు నచ్చిన అప్రిషియేషన్ మీరు కామెంట్ సెక్షన్ చెప్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు సీ యువర్ కామెంట్. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రైట్, క్వశ్చన్ నెంబర్ 9 గ్రామటికల్ ఎర్రర్ అడుగుతున్నారు. మై సెక్రటరీ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ బిఫోర్ షీస్ బిగిన్స్ ది యాక్చువల్ వర్క్. నా సెక్రటరీకి ఏదైనా ఒక పని చేసే ముందు ఆ పని గురించి ఆమె చేద్దాం అనుకునే దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పే అలవాటు ఉంది. షీ హ్యాస్ ది ఇన్క్లినేషన్ ఆఫ్ డూయింగ్ ఇట్. అయితే దాన్ని మనం డిస్పోజ్ ఆఫ్ అని అనమండి. రైట్, డిస్పోజ్ ఆఫ్ సింప్లీ మీన్స్ టు discard something or discard something as a waste. ఓకే, వేస్ట్ మ్యాటర్ని ఏమన్నా మనం కనుక తీసి పడేయడాన్ని, వేస్ట్ మ్యాటర్ని తీసి బయట పడేయడాన్ని ఇంగ్లీష్లో అంటారు డిస్కార్డింగ్ అని చెప్పేసి. రైట్, ఆ డిస్కార్డ్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే వి సే డిస్పోజింగ్ ఆఫ్ ఎనీ మెటీరియల్. ఇక్కడ సెన్స్ రావట్లేదు కదా. నా సెక్రటరీకి డిస్కస్ చేసే అలవాటు ఉంది, ఏ పని చేసే ముందైనా ఆమె ఏం చేయాలనుకుంటే అంతా చెప్పేస్తుంది ఫస్ట్. ఓకే, చాలా డీటెయిల్గా చెప్తుంది. అని చెప్పాలి అంటే వీ డోంట్ సే డిస్పోజ్డ్ ఆఫ్, వి సే షీఈస్ డిస్పోజ్డ్ టు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్ దెన్? ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనండి, ఫ్రేజల్ వర్బ్స్ అనండి ఒకటే అండి. మీరు చదవాలి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. నేను ఒక హింట్ ఇస్తున్నాను మీకు. యూ ట్రై టు స్టడీ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. మన కోర్సులో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ A to Z ప్రతి ఒక్క వర్బ్తో ఎలాంటి ప్రిపోజిషన్ వస్తుంది, వాటి మీనింగ్స్ ఏంటి చెప్పడం జరిగింది. మీరు ఫాలో అవ్వచ్చండి. రైట్, ఒక మార్క్ మీకు వచ్చేసేది. ఇప్పుడు డిస్పోజ్డ్, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ డిస్పోజ్డ్ టు డూ సంథింగ్, దట్ పర్సన్ హ్యాస్ ది ఇన్క్లినేషన్ టువర్డ్స్ డూయింగ్ దట్ థింగ్. అంటే ఆ పని చేసే ఇష్టం ఉంది, ప్రెఫరెన్స్ ఉంది. ఇన్క్లినేషన్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్. ఓకే, ఒక పని చేసే ఇన్క్లినేషన్ ఉంది, ఆ పని చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు, మొగ్గు చూపుతారు, ప్రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి అంటే వి యూస్ డిస్పోజ్ టు. సో అయితే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్లో ప్రిపోజిషన్ టు రావాల్సిన అవసరం ఉంది. దిస్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్, సో వీ నీడ్ టు ఫోకస్ హియర్. అండ్ ఇక్కడ ఆఫ్ ప్లేస్లో టు రాసేయాలన్నమాట. రైట్, సో ఆప్షన్ 4. ఆఫ్టెన్ స్టూడెంట్స్ ఆస్క్ మీ వన్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏంటంటే సార్ ఎలా మనకి ఒక స్టేట్మెంట్లో ఉన్న ఎర్రర్ కరెక్ట్గా అక్కడే ఉందని తెలుస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్, ఓవర్ నైట్ అయితే రాదండి. అది ఎలా వస్తుంది మీకు చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఇట్స్ అ సీక్రెట్. రైట్, ఎలా వస్తుంది? మీరు గ్రామర్లో ఉన్న ఎవ్రీ ఏరియాని కనుక థరోగా ఒక్కొక్క టాపిక్లో ఉన్న రూల్స్ అన్ని కవర్ చేసుకొని ఆ టాపిక్లో ఉన్న రూల్స్ని వచ్చిన క్వశ్చన్స్లో ఐడెంటిఫై చేయగలిగితే, టాపిక్ బై టాపిక్ బిల్డ్ చేసుకుంటూ ఆ స్టామినాని కనుక మీరు ఇంక్రీజ్ చేస్తే, ఆ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, అన్ని టాపిక్స్ తెలుసు, అన్ని టాపిక్స్లో రూల్స్ తెలుసు, ఆ రూల్స్ని మనం క్వశ్చన్ చూసిన వెంటనే పిన్ పాయింట్గా ఇక్కడనే ఆ ఎర్రర్ ఉందని చెప్పడం తెలుసు. ఒకవేళ వచ్చిందనుకోండి, లాస్ట్గా వచ్చే ఆ ఫైనల్ అవుట్పుటే ఎర్రర్ డిటెక్షన్లో ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇట్స్ నాట్ అ సింపుల్ ప్రాసెస్, ఇట్స్ కెన్ టేక్ సమ్ టైమ్. దానికోసం మీరు చేయాల్సింది టాపిక్లో ఉన్న రూల్స్ అన్ని కవర్ చేసుకోవడం. ఒక్కొక్క టాపిక్లో ఉన్న రూల్స్ అన్ని కవర్ చేసుకుంటూ కనుక మీరు పైకి వెళ్తే, టాపిక్ బై టాపిక్ మీరు అడ్వాన్స్మెంట్ చూపిస్తే, ఎండ్లో వచ్చే ఫైనల్ రిజల్టే ఎర్రర్ డిటెక్షన్లో ఒక మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇదేది ఓవర్ నైట్ వచ్చే స్కిల్ అయితే కాదు, ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్.
షియర్ ప్రాక్టీస్ నుంచి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలామంది క్వశ్చన్స్ నేను అడుగుతుంటారు స్టూడెంట్స్, అందుకని చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేద్దామండి. రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ప్లీజ్ లిజన్ టు ఆల్ అనౌన్స్మెంట్స్ కేర్ఫుల్లీ. రైట్, కేర్ఫుల్లీ అని చెప్పాలంటే వీ డోంట్ సే జనరలీ, ఈజీలీ, హంగ్రీలీ. కేర్ఫుల్లీ అంటే మనం అంటాం అటెంటివ్లీ. ఇది అన్నిటికంటే ఈజీ ఉంది. వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 11. హీ ఈస్ డాష్ టైర్డ్ టు ఫినిష్ హిస్ హోంవర్క్. దిస్ ఈజ్ ఆల్సో సింపుల్, ఎందుకంటే ఇంగ్లీష్లో ఉందండి టూ టైర్డ్ టు డూ సంథింగ్. టూతో మీకు ఇంగ్లీష్లో 2+V1 కాంబినేషన్ కనిపిస్తుంది. 2+ అడ్జెక్టివ్ ప్లస్ 2+V1, 2 కాంబినేషన్ ఇలానే యూస్ చేస్తాం. సో 2 బికమ్స్ ది ప్రాపర్ యూసేజ్. అందుకే 2 అని చెప్పేసి అన్నాము, మోర్ అన్నాము, మోస్ట్ అన్నాము. వి సెడ్ టూ టైర్డ్ టు ఫినిష్ హిస్ హోంవర్క్. ఈజ్ ది క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎనర్జీకి సంబంధించి సినోనిమ్ ఏమవుతుంది? స్పీడ్ కాదు, ఫ్రెయిల్టీ వీక్నెస్ అవుతుంది. అండ్ వీక్నెస్ ఈజ్ ది ఆపోజిట్ వర్డ్. రైట్ నౌ వీ నీడ్ సినోనిమ్. రైట్, సో ఇది కాదు. స్ట్రైఫ్ ఆర్ స్ట్రైఫుల్స్ అంటే డిఫికల్టీస్, ఇది కూడా ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ పవరే కావాలి. ఇది కూడా ఈజీగా ఉంది. ఈజీ క్వశ్చన్స్ మాత్రం ఫాస్ట్ చేయొచ్చు. చూసారా, ఇంగ్లీష్లో ఈజీ క్వశ్చన్స్ వస్తే ఫాస్ట్ ఆన్సర్ చేయడమే. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. నీదర్ స్మిత్ నార్ రోజ్ వర్ ఇన్ ద క్లాస్ రూమ్. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ. వై? ఐల్ టీచ్ యూ. సి, ఇంగ్లీష్లో మీకు ఎప్పుడైనా 2 నౌన్స్ అనేవి నీదర్ నాట్తో కనెక్ట్ అవుతాయి. ఈ రూల్ మీరు చదివితే మీకు ఈజీ అయిపోతుంది. ఇలా వస్తుంది అనమాట ఎర్రర్. చూడండి, ఈ రూల్ మీకు తెలిసి ఉండాలి. నీదర్ నార్తో కనుక మీరు 2 నౌన్స్ కనెక్ట్ చేస్తే నౌన్ నెంబర్ 1 ఇక్కడ వస్తుంది, నౌన్ నెంబర్ 2 ఇక్కడ వస్తుంది. మనం ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ చేయాలి అంటే వీ ఫోకస్ డైరెక్ట్లీ ఆన్ ద సెకండ్ నౌన్, నాట్ ఆన్ ద ఫస్ట్. ఫస్ట్ నౌన్ సబ్జెక్ట్ కాదు, సెకండ్ నౌన్. అయితే సెకండ్ నౌన్ సింగులరా లేకపోతే సెకండ్ నౌన్ ప్లూరలా చెక్ చేస్తారు చదువుకున్న వాళ్ళైతే. లేని వాళ్ళు ఓన్లీ గెస్ చేస్తూ ఉంటారు. నువ్వు చదువుకున్న వాడు అయితే ఇలా చేస్తావు. సార్ స్టేట్మెంట్లో నీదర్ ఉంది, నార్ ఉంది, రూల్ చదివాను నేను. స్మిత్ సబ్జెక్ట్ కాదు. ఎవరు సబ్జెక్ట్ సార్? రోజ్. రోజ్ అనేది ఒక అమ్మాయి పేరు కాబట్టి సింగులర్. అయితే సింగులర్తో సింగులర్ వర్బ్ రావాలి అంటే వర్ రావద్దు సార్, వీ నీడ్ టు గెట్ వర్స్. స్మిత్ లేడు క్లాస్లో, రోజ్ కూడా లేదు అని చెప్పడానికి యూజ్ చేసే స్టేట్మెంట్ ఇది. నీదర్ స్మిత్ నార్ రోజ్. స్మిత్ లేడు క్లాస్లో, రోజ్ కూడా లేదు, అది మీనింగ్ అన్నమాట ఇది. బట్ స్టిల్ మనం సెకండ్ని చూసి ఆన్సర్ చేస్తూ ఉంటాం. నీదర్ నార్ కేసెస్ అలానే చేస్తాం. అయితే మరి ఆన్సర్లో సింగులర్ రావాలంటే వర్ ఉండాలా, వర్స్ ఉండాలా? దట్స్ వై ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇలా మనం ఎర్రర్స్ చెప్తాం. ఎలా సార్? రూల్స్ రావాలి. ఒక్కొక్క టాపిక్లో మీకు రిలేటెడ్ రూల్స్ వస్తే కనుక 100% మార్క్స్ వస్తాయి. ఇవన్నీ మన కోర్సులోంచి డైరెక్ట్గా దిగిన క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్లోంచి డైరెక్ట్గా దిగుతాయి, పేపర్లో వచ్చేస్తాయండి డైరెక్ట్గా. రైట్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం కోర్సులో సమ్హౌ డిస్కస్ చేసింది. సో మీరు చేసేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్ నెంబర్ 14. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అ గ్రామటికల్ ఎర్రర్. హీ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ అనడంలో తప్పలేదు, ఇది కరెక్టే ఉందండి. షీ ఆల్వేస్ ఈట్స్ హెల్దీ మీల్స్. ప్రతిసారి ఆమె హెల్దీ మీల్స్ తింటుంది, బాగుంది. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ రైట్ అని అందరికీ తెలుసు. ఎప్పుడైనా మనం యూనివర్సల్ ట్రూత్ చెప్పాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేయాలి. ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ ది స్టేట్మెంట్స్. అయితే లాస్ట్ ఆన్సర్ కావాలి. వీ వాచెస్ మూవీస్ ఎవ్రీ ఫ్రైడే నైట్. ప్రతి ఫ్రైడే నైట్ మేము మూవీ చూస్తామని చెప్పాలంటే యూ సే వీ వాచెస్ ఆర్ వీ వాచ్? వి సే వీ వాచ్. అగ్రిమెంట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయండి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. రైట్, వి అనేది ఒక ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి కదా. వాచ్ ఉండాలా లేకపోతే వాచెస్ ఉండాలా అంటే వాచెస్ ఉండకూడదు, వాచే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అది ప్లూరల్ అవుతుంది, వాచెస్ పెడితే సింగులర్ అవుతుంది. అందుకే మనం వి వాచ్ అని అంటాం. అయితే ఇక్కడ చూడండి ఈఎస్ ప్రాబ్లం ఉంది. దట్స్ వై ఆప్షన్ 4 కంటైన్స్ ది గ్రామటికల్ ఎర్రర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు 4ని మార్క్ చేయండి, ఆల్రెడీ మార్క్ వచ్చేసింది. ఇంత ఈజీగా మీరు ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 15. సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. డిసర్న్ అని అంటారండి ఈ వర్డ్ని. ఈ వర్డ్ చూసి మీరు చెప్పేయచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు స్టేట్మెంట్ చదువుకోండి. డిసర్న్ ఆర్ డిసర్న్మెంట్ అంటే మీనింగ్ ఏంటి సార్? డిసర్న్ సింప్లీ మీన్స్ టు పర్సీవ్ సంథింగ్. దేన్నైనా గ్రహించడానికి డైరెక్ట్ సినోనిమ్ ఏదన్నమాట. ఇంకా ఓకేనా, దేన్నైనా మనము చూసి దాని లోపల ఉన్న ఇన్నర్ సెన్స్ని గ్రహించడాన్ని, టు పర్సీవ్ సంథింగ్. పర్సీవ్ చేయడాన్ని ఇంగ్లీష్లో అంటారు డిసర్న్మెంట్. డిసర్న్ సంథింగ్. అయితే డైరెక్ట్ ఆన్సర్ ఇగ్నోర్ అవుతుందా? సినోనిమే కావాలి. కన్ఫ్యూజ్ అవుతుందా? ఫ్యాబ్రికేట్ సింప్లీ మీన్స్ టు క్రియేట్ అ ఫాల్స్ స్టోరీ. క్రియేట్ అ ఫాల్స్ స్టోరీ ఈజ్ కాల్డ్ ఫ్యాబ్రికేషన్. రైట్ నౌ నాట్ ఇంట్రెస్టెడ్. అయితే ఆప్షన్ ఏమవుతుంది సార్? 4 కూడా కాదు, ఆప్షన్ 1. ఇలా ఆన్సర్ చేయాలి. పర్సీవింగ్ సంథింగ్, డిసర్న్మెంట్, గ్రహించడం అనే సెన్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేద్దాం. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ హ్యాస్ ఎర్రర్. The workers had been repairing the mall road in town for several days now. ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ. ఉంది ఫర్ అని చెప్పేసి ఒక కీవర్డ్. ఇంగ్లీష్లో సిన్స్ ఫర్కి సంబంధించిన రూల్ మీరు కవర్ చేయండి. ఫర్తో ఎప్పుడైనా మనం పీరియడ్ ఆఫ్ టైంని రాస్తూ ఉంటాం. ఫర్ విల్ బీ ఫాలోడ్ బై పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడైనా మీకు డ్యూరేషన్ వస్తూ ఉండాలి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఓకే, బాగానే ఉంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఫర్ తర్వాత సెవెరల్ డేస్, చాలా రోజులు అన్నప్పుడు లైక్ 5 days అయింది, 6 days అయింది, 7 days. ఐఎమ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఫర్ కెన్ గో విత్ డేస్. 50 days అయింది. దట్ యాక్ట్స్ యాజ్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నెక్స్ట్ ఏంటండి,
ఫర్కి సంబంధించి ఏ టెన్స్ యూజ్ అవ్వాలి అంటే సి యూ కెన్ యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఉంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, నీట్గా రాసి చూపిస్తా చూడండి. దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, యాక్సెప్టెడ్. కానీ మీరేమన్నారు, వర్కర్స్ హ్యాడ్ బీన్ రిపేరింగ్ ద మాల్ రోడ్ ఇన్ టౌన్ ఫర్ సెవరల్ డేస్ నౌ అంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి పని జరుగుతుంది, రోడ్ని రిపేర్ చేసే పని అని చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా నడుస్తుంది. నువ్వు నవ్ అనే వర్డ్తో లింక్ చేసావు అంటే నువ్వు ప్రెజెంట్తో కనెక్షన్లో ఉన్నావా, లేకపోతే కంప్లీట్గా ప్రెజెంట్తో డిటాచ్ అయ్యి పాస్ట్లోకి వెళ్ళిపోయా? ప్రెజెంట్తో ఇంకా కనెక్షన్ ఉన్నావు అంటే మాల్ దగ్గర ఉన్న పని ఏదైతే ఉందో, ఈ మాల్ రోడ్ యొక్క పని, వర్కర్స్ చేసే పని, అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, నడుస్తూ ఉందని చెప్పాలి అంటే మనము ప్రెజెంట్ లింక్ చేసుకొని చెప్పాలా, పాస్ట్లో చెప్పేసేయాలా? మొత్తానికి అయిపోతే పాస్ట్. కానీ నవ్ అని చెప్తున్నామంటే ఈ రోజు కూడా పని నడుస్తుంది, చాలా రోజుల నుంచి నడుస్తుంది, ఈ రోజు కూడా నడుస్తుంది. అయితే సార్ మనం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కాకుండా దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. అందుకే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ప్రెజెంట్ చేస్తాం. బికాస్ ద సెంటెన్స్ షోస్ దట్ ది యాక్షన్ ఈస్ లింక్డ్ టు ద ప్రెజెంట్కి లింక్ అయ్యింది, అందుకే మనం ఇక్కడ ప్రెజెంట్ రాస్తాం. అందుకే సార్ హ్యాడ్ షుడ్ బి రిప్లేస్డ్ బై హ్యాస్, ఆర్ ఇన్ఫ్యాక్ట్ వర్కర్స్ ఉంది కాబట్టి హ్యావ్ రాస్తాం. క్లియర్, చూసుకొని రాయాలి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ హ్యావ్ రాస్తాం. విచ్ పార్ట్ కంటెంట్స్ ఎరా? గో టు దట్ సెక్షన్. హ్యాడ్ ఉంది, కట్ చేయండి, ఆన్సర్ 3. మార్క్ చేయండి ఆర్ క్లిక్ చేయండి, మార్క్స్ పడిపోయాయి అకౌంట్లో. ఇంత సింపుల్గా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎక్స్టాటిక్ అనే వర్డ్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టసీ? రిమెంబర్ దిస్ వర్డ్. ఎక్స్టసీ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? ఎక్స్టసీ సింప్లీ మీన్స్ హ్యాపీనెస్. షియర్ హ్యాపీనెస్ని, జాయ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాపీనెస్ ఆర్ జాయ్ని ఇంగ్లీష్లో అంటారు జాయ్ అంటాం, లేకపోతే బ్లిస్ అని అంటాం. హ్యాపీనెస్కి సంబంధించిన ఏ వర్డ్ అయినా మీరు రాసుకోండి. ఓకే రైట్. హ్యాపీనెస్ని చూపించే వర్డ్ ఏమవుతుంది అంటే ఎక్స్టసీ. ఎక్స్టాటిక్ మీనింగ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అనమాట. సినోనిమ్ అడిగారు కాబట్టి డైరెక్ట్గా మార్క్ చేయండి. ఆప్షన్ 1 ఆన్సర్. షాక్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్వశ్చన్. ఇంట్రెస్టెడ్ నో, యాంగ్రీ నో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక సినోనిమ్ చూసారా? ఒకాబ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయండి, రైట్? సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. The project's tight deadline and complex requirements made it a grueling task for the team. Grueling task అంటే మీనింగ్ ఏంటి? Grueling tasks are the tasks that are very hard to do. Hard tasks. ఓకే, ఏదైనా టాస్క్ చేయడానికి చాలా కష్టం అని చెప్పాలంటే హార్డ్ టాస్క్ అని చెప్పాలన్నా, డిఫికల్ట్ టాస్క్ అని చెప్పాలన్నా, టైర్సమ్ టాస్క్ అని కూడా అనొచ్చు మనం, అవునా? రైట్. టైర్సమ్ టాస్క్, రైట్? ఆర్ వి కాల్ ఇట్ బర్డెన్సమ్ టాస్క్. ఏమంటే యాక్చువల్గా బర్డెన్సమ్, ఏదైనా పని చేయడం కొంచెం కష్టం, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎఫర్ట్ఫుల్ అనమాట. అలాంటి టాస్క్ మనం అంటాం గ్రూవలింగ్ టాస్క్ అని, రైట్? సో దానికి సినోనిమ్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఎంపవరింగ్ హ్యాస్ నథింగ్ టు డూ. ఎంపవర్ అంటే లిఫ్ట్ చేయడం, వీకర్ సెక్షన్స్ లిఫ్ట్ చేయడం, అది కరెక్ట్ కాదు. యాక్సెసిబిలిటీకి సంబంధం లేదనమాట, ఆన్సర్ 2 కూడా కాదు. ఇన్క్లూసివ్, ఎక్స్క్లూసివ్ సంబంధం లేదు, అవునా కదా? ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవడం కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. ఎందుకు? ఛాలెంజింగ్ టాస్క్స్ అనేవి డిఫికల్ట్గానే ఉంటాయి కాబట్టి. ఛాలెంజింగ్ టాస్క్ ద టాస్క్ దట్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు డూ. డిఫికల్ట్ టాస్క్ అని మాట్లాడుతున్నాం కాబట్టి అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? సో ఇప్పుడు ఇచ్చిన వర్డ్ ఏంటి? గ్రూవలింగ్. ఇది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సినోనిమ్స్ అన్ని మెన్షన్ చేయండి, అండ్ ఈ వర్డ్ కూడా మెన్షన్ చేసుకోండి. ఒకాబ్ని రివైజ్ చేసే బెస్ట్ మెథడ్ ఆన్లైన్ క్లాసెస్లో కామెంట్ టైప్ చేయడం, అండ్ నోట్ మేకింగ్ ఎనీవే బెస్ట్ వేనే అనమాట. మీరు నోట్ మేకింగ్ చేస్తారంటే ఇంకా మంచి విషయం, రాసుకుంటే మంచిది. క్వశ్చన్ నెంబర్ 19 ఎండింగ్లో మనం క్లోజ్ చేస్తూ ఉంటాం, వింటూ ఉండండి లాస్ట్ వరకు, చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి. లాస్ట్ 5 క్వశ్చన్స్ క్లోజ్ టెస్ట్, ఒక్కొక్క క్వశ్చన్ నుంచి 3 మార్కులు వస్తాయి మీకు. ఓకే, మొత్తం క్లోజ్ టెస్ట్ 15 మార్క్స్ ఇస్తుంది. చూడండి, అరుణ్ డాషెస్ బైసికల్ టు స్కూల్ ఎవ్రీడే. ప్రతిరోజు జరిగే యాక్షన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తామండి. ఇది చాలా సింపుల్. ఏదైనా పని రోజు జరుగుతుంది చెప్పాలంటే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1 కావాలి, V1 ఇది నడుస్తుంది, V2 కుదరదు, రైడింగ్ V4 కుదరదు, రైడ్ V1 కాకపోతే అరుణ్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వీ కాంట్ టేక్ రైడ్, వీ నీడ్ S. రైట్స్ ఇస్ ది ఆన్సర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? సబ్జెక్ట్ రాయాలి, V1 యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్. దేర్ యూ, దట్ ఈస్ ది ఆన్సర్. Question number 20, what is the meaning of the idiom reading between the lines? Reading between the lines means to understand the inner sense of something. Understand the inner sense. Do you want me to write this down? Understand the inner sense of something. Understand the inner sense. ఏదైనా ఒక దాంట్లో ఉన్న కంప్లీట్ డీప్ మీనింగ్ని అర్థం చేసుకోవడం, ఇన్నర్ సెన్స్ ఆఫ్ సంథింగ్. డీప్ మీనింగ్ని అర్థం చేసుకోవడం, అక్కడ రాసున్న దాని లోపల ఉన్న దాగి ఉన్న విషయాన్ని ఇన్ఫర్ చేయడం, దాని మీనింగ్ అది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేయడమా? నో. స్కిప్ ఇనీషియల్ అండ్ ఫైనల్ లైన్స్ ఇన్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ స్కిప్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? నో.
రీడ్ విత్ అన్ ఎబిలిటీ టు ఇన్ఫర్ ద మీనింగ్ ఇన్ఫర్ చేసే విధంగా చదవడం, చదువుతూ ఇన్నర్ సెన్స్ అర్థం చేసుకుంటూ చదవడం, దట్ ఈస్ కాల్డ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. అండ్ ధృవ మూవీలో మన రామ్ చరణ్ కూడా యూస్ చేస్తాడు, ఐ స్టార్టెడ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి ఒక దగ్గర. ఒకసారి మీరు కనుక రామ్ చరణ్ ఫ్యాన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, సో చూస్తే రీడింగ్ విత్ అన్ ఎబిలిటీ టు ఇన్ఫర్ ద మీనింగ్, దట్ ఈస్ ద మీనింగ్, రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఓకే, హియర్ వీఆర్. ఇక్కడ క్లోజ్ టెస్ట్ ఒక డిస్ప్లే అవుతుంది. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు సీ దిస్. వీడియో పాస్ చేయండి, ఒకసారి హోల్ పారాగ్రాఫ్ చదువుకోండి. బ్లాంక్స్ని ఫిల్ చేస్తాం. 5 క్వశ్చన్స్. సీజీఎల్ రాస్తే కనుక మీకు 5 into 2 10 మార్క్స్, సిహెచ్ఎస్ఎల్లో కూడా. అదే ఎంటీఎస్ రాస్తే కనుక 5 into 3 15 మార్క్స్. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ సెక్షన్. క్లోజ్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో గ్రామర్, వొకాబ్, కాంప్రిహెన్షన్ స్కిల్స్ అన్ని టెస్ట్ అవుతాయి. ఓకే, లెట్స్ డూ దిస్ నౌ. వీడియో మీరు పాస్ చేసి చదివారని అనుకుంటున్నాను, నేను చదువుతా. మై నెక్స్ట్ పెట్ Ari was a pigeon. He became convinced that he was not a bird at all and refused to dash. If he wanted to get on a table or a chair, he stood below it, cooing until someone picked him up. అంటే మీనింగ్, అరి ఒక నెక్స్ట్ పెట్ నేను తీసుకున్నది ఒక పీజన్. అది పీజన్ అనేది ఒక బర్డ్ అయినా కూడా అసలు యాక్చువల్గా నేను బర్డ్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేయకపోయేది, రైట్, ఎగరకపోయేది. ఇఫ్ హీ వాంటెడ్ టు గెట్ ఆన్ అ టేబుల్ ఆర్ అ చైర్, హీ స్టూడ్ బిలో ఇట్, కూయింగ్ అంటిల్ సమ్మన్ పిక్డ్ హిమ్ అప్. చిన్నపిల్లోడ్లాగా, మౌస్ లాగా ఏదైతే ఎగరకుండా ఉండే యానిమల్స్ ఉంటాయో అలాగా టేబుల్ మీద ఏమైనా ఉంటే అది ఎగిరి తీసుకోవచ్చు కదా, తీసుకోకుండా మనం పిక్ చేస్తే చేత్తో తీసుకెళ్ళి పైన పెడితే తీసుకునేది. అంటే అది అసలు బర్డ్ అని ఒప్పుకునేది కాదని మీనింగ్ అనమాట. ఓకే, హీ వుడ్ ఈవెన్ ట్రై టు కమ్ డాష్ వాక్స్ విత్ అస్. ఈవెన్ బర్డ్స్ ఎప్పుడైనా వాక్ చేయడం చూసారు మీరు ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్కి, అది వాకింగ్ కూడా వచ్చేది అంతతో పాటు, ఎగిరేది కాదంట. దిస్ హవెవర్ వీ హ్యాడ్ టు స్టాప్ ఫర్ డాష్, యూ క్యారీడ్ హిమ్ ఆన్ యువర్ షోల్డర్ ఆర్ ఎల్స్ యూ లెట్ హిమ్ వాక్ బిహైండ్. ఓకే, ఒకటి అతన్ని ఎత్తుకొని మనం షోల్డర్ మీద పెట్టుకొని ఫాస్ట్గా నడిచే వాళ్ళము, లేకపోతే యాక్చువల్గా ఏం చేసేవాళ్ళం అంటే యాక్చువల్గా రైట్ షోల్డర్ మీద పెట్టాలి, ఆర్ వదిలేస్తే కనుక అది నడుచుకుంటూ మెల్లగా వస్తుంది కదా, వెనక పడిపోయేదని మీనింగ్ అనమాట. ఓకే, రైట్. ఇఫ్ యూ లెట్ హిమ్ వాక్ యూ హ్యాడ్ టు స్లో డౌన్ యువర్ ఓన్ డాష్ టు సూట్ హిస్. చూసారా, ఒకవేళ నడిస్తే కనుక అది నడుచుకుంటూ వెళ్తే దాంతో నడవాలంటే మనం కొంచెం స్లోగా నడవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తుంది ప్యాసేజ్. ఫర్ షుడ్ యూ గెట్ టూ ఫార్ అహెడ్ యూ వుడ్ ఫైండ్ హిమ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ. ఒకవేళ నువ్వు కనుక పట్టించుకోకుండా చాలా దూరం వెళ్ళిపోతే పీజన్ ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చిందంట నీ సైడ్కి. కూయింగ్ ఫ్రాంటికలీ, భయంతో అరుచుకుంటూ వస్తుందంట. ఓకే, హిస్ చెస్ట్ పౌటెడ్ అవుట్ విత్ డాష్, చెస్ట్ ఎగరేసుకుంటూ ఫీలింగ్ చూపించేదంట. అదేంటో మనం చూద్దాం. ఓకే, చలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బ్లాంక్ వద్దాం, సింపుల్గానే ఉంది. మై నెక్స్ట్ పెట్ Ari వాజ్ అ పీజన్. పీజన్ అనే ఒక పెట్ని తీసుకున్నాను నెక్స్ట్ పెట్. హీ బికేమ్ కన్విన్స్ దట్ హీ వాజ్ నాట్ అ బర్డ్ ఎట్ ఆల్ అండ్ రెఫ్యూజ్ టు డాష్. నేను బర్డ్ కాదు అని అనుకునేది అండ్ అందుకే ఎగరకపోయేది కదా. రెఫ్యూజ్ టు ఫైలా, లేకపోతే రెఫ్యూజ్ టు రీడా, లేకపోతే ఫ్లీ పరారైపోవడమా, లేకపోతే ఎగరడమా. ఎగరకపోయేది అని చెప్పాలంటే వీ సే రెఫ్యూజ్ టు ఫ్లై. సార్ నో, దిస్ ఈజ్ ఈజీ. 2+V1 అండ్ కాంటెక్స్కి ఫిట్ అవుతున్న వర్డ్ ఒకటి కనిపిస్తుంది, ఫ్లై పెట్టేసేయాలి, రైట్. సో ఇక్కడ పెట్టేస్తాం ఫ్లై. ఓకే గైస్, సెకండ్ బ్లాంక్ వచ్చేయండి. If he wanted to get on a table or chair, he stood below it, cooing until someone picked him up. He would even try to come dash walks with us. Come in, come on, come at, come by. So would even try to come in అని చెప్పేసాం, లోపలికి రావడం కాదు. కమ్ ఆన్ అనేది ఉండదు యాక్చువల్గా, కమెట్ కూడా కాదు. వీసే కమ్ బై, తోడు వెళ్ళాలని మనం అంటాం కమ్ బై. ఓకే, మేము వాకింగ్ వెళ్తే మాతో పాటు వస్తుంది, కమ్ బై అంటాం అనమాట, రైట్. సో తోడు వెళ్ళడానికి బేసికలీ అంటారు కమ్ బై అండి. ఏమంటారు? కమ్ బై. సో బై అక్కడ వచ్చేస్తుంది. సెకండ్ బ్లాంక్లో బై యూస్ చేయండి, డైరెక్ట్గా 3 మార్క్స్ వచ్చాయి. థర్డ్ బ్లాంక్ వచ్చేయండి. దిస్ హవెవర్ వీ హ్యాడ్ టు స్టాప్ ఫర్ డాష్ యూ క్యారీడ్ హిమ్ ఆన్ యువర్ షోల్డర్, రైట్. హవెవర్ వీ హ్యాడ్ టు స్టాప్ ఫర్ డాష్. చూస్తే కనెక్షన్ చూస్తే ఇక్కడ మీకు యూ క్యారీడ్ హిమ్ ఆన్ యువర్ షోల్డర్ ఆర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ రావాల్సిన వర్డ్ నీదర్ అయితే కాదు, ఈదర్ అవుతుంది. నెవర్ కాదు, ఎవర్ కాదు. ఇంగ్లీష్లో ఒక కాంబినేషన్ ఉంది, ఈదర్ ఆర్. దట్స్ వాట్ యూ సపోజ్ టు నో. అండ్ ఇక్కడ హింట్ కూడా ఇస్తున్నాడు, ఆర్కి ముందు ఏ వర్డ్ కనెక్షన్ వస్తుంది? ఈదర్. దట్స్ హౌ యూ నో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సింపుల్. ఇలా మీకు గ్రామర్ అయితే రావాలండి, రైట్. అలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం, రైట్. నైస్. క్వశ్చన్ నెంబర్ 4, బ్లాంక్ నెంబర్ 4. ఇఫ్ యూ లెట్ హిమ్ వాక్ యూ హ్యాడ్ టు స్లో డౌన్ యువర్ డాష్. ఒకవేళ కనుక అతను వాక్ చేసుకుంటూ వస్తే పీజన్, నువ్వు కూడా స్లో అవ్వాల్సి వస్తుంది. నీ స్పీడ్ స్లో చేయాలని చెప్పాలంటే విసే పేస్. క్రికెట్ లవర్స్కి తెలుసు, పేస్ అంటేనే స్పీడ్ అండి, గుర్తుపెట్టుకోండి, రైట్. స్పీడ్ని ఇంగ్లీష్లో పేస్ అని కూడా అంటారు. స్లో డౌన్ యువర్ పేస్ ఈజ్ ఈక్వల్స్ టు స్లో డౌన్ యువర్ స్పీడ్. స్లో డౌన్ యువర్ పేస్ ఈజ్ ఈక్వల్స్ టు స్లో డౌన్ యువర్ స్పీడ్. అయితే పేస్ అని చెప్పాలంటే స్పేస్ అనము, పీస్ అనము. పీస్ ప్రశాంతత కాదు, ఆన్సర్ పేస్ అవుతుంది. పేస్ అంటే స్పీడ్ అవుతుంది ఇంగ్లీష్లో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రైట్. ఫర్ యూ షుడ్ గెట్ టూ ఫార్ అహెడ్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో అయిపోతుంది చూడండి. ఫర్ యూ షుడ్ గెట్ టూ ఫార్ అహెడ్ యూ వుడ్ ఫైండ్ హిమ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ, కోయింగ్ ఫ్రాంటికలీ, హిస్ చెస్ట్ పౌటెడ్ అవుట్ విత్ డాష్. ఒకవేళ కనుక దాన్ని ఇగ్నోర్ చేసి మనం ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతే అది రన్ చేసుకుంటూ అరుచుకుంటూ వస్తుందంట.
చెస్ట్ పౌట్ చేసుకుంటూ ఒక ఫీలింగ్ చూపిస్తుందంట. ఏం చూపిస్తుంది? ఇన్క్లినేషన్, ఇష్టమా, ఇంటిమేషన్ చూపిస్తుందా, ఇగ్నిషనా, లేకపోతే ఇండిగ్నేషన్. ఇండిగ్నేషన్ అంటే కోపం. ఇండిగ్నేషన్ సింప్లీ మీన్స్ యాంగర్, గుర్తుపెట్టుకోండి. సో అరుచుకుంటూ ఫాస్ట్గా ఉరుక్కుంటూ వస్తుందంట అండ్ చెస్ట్ ఎగరేసుకుంటూ కోపం చూపిస్తుందంట. ఇండిగ్నేషన్ అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ ఆఫ్ యాంగర్. సో యాంగర్ అనే వర్డ్ ఇక్కడ ఫిట్ అవుతుంది, దట్స్ వై ఇండిగ్నేషన్ తీసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. ఎస్ఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. బ్యాంక్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోస్లో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ హైకోర్ట్ ఆస్పిరెంట్స్ వీడియోస్ని థరోగా చూస్తుండండి. ఒక సిరీస్ నేను రన్ చేస్తాను. ఏపీ హైకోర్ట్ స్టూడెంట్స్ కోసం నేను ఒక వీడియోని రిలీజ్ చేస్తాను నెక్స్ట్ డే. మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించిన స్టూడెంట్ పేపర్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ పేపర్ స్టూడెంట్స్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా నేను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రీవియస్ పేపర్. ఓకే రైట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మిషన్ ఇంగ్లీష్ కోర్సు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు బ్యాంక్ ఎస్ఎస్సి ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకొని మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బూస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు, ఈవెన్ మీకు ఇంగ్లీష్ ఎంత పెద్దగా రాకపోయినా. మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేయండి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ మీకు కింద కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది. మీరు ఇలా సర్చ్ చేసినా కూడా మన ప్లే స్టోర్లో కనిపించేస్తుంది. హైలీ రేటెడ్ యాప్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. ఒక్క నెగటివ్ రివ్యూ కూడా మీకు కనిపించదు. సూపర్గా డిజైన్ చేసిన బ్యూటిఫుల్ కోర్స్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా కన్వీనియంట్గా ఉండే విధంగా తెలుగులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఇది ఫాలో అవ్వండి. ఓకే రైట్. సో మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకే. ఒకవేళ కనుక ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఉంటే మీరు 499 రూపీస్ పే చేసి పెయిడ్ కోర్సెస్లో బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సు జాయిన్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లో గ్రామర్ వస్తుంది, వొకాబులరీ వస్తుంది, కాంప్రిహెన్షన్ పార్ట్, ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, 400+ వీడియోస్ మీకు దొరుకుతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన. చాలా బాగా కవర్ అవుతుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఎంటీఎస్ చేసే వాళ్ళన్నా కూడా 499 రూపీస్ ఉన్న ఈ కోర్స్లో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. డౌట్ ఉంటే నేను చెప్పిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఏపీ హైకోర్ట్ స్టూడెంట్స్ మిషన్ ఇంగ్లీష్ కోర్సు జాయిన్ అవ్వండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. రైట్. ఒకసారి డెమో వీడియోస్ ఉంటాయి పెయిడ్ కోర్సెస్ లోపలనే, అక్కడ మీరు ఉన్న డెమో వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది 100%. సో ఏపీ తెలంగాణ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా నోటిఫికేషన్స్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి 3 months కోర్సు 399 రూపీస్ తీసుకొని మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 599 రూపీస్ ఉన్న 6 months కోర్స్ తీసుకొని కూడా మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ ఏదైనా ఉందంటే అది టైం అండి. ఇంగ్లీష్ పెద్దగా రాదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు టైం ఇన్వెస్ట్ చేసి మన యాప్లో కనుక కోర్స్ తీసుకొని చదువుకుంటే 100% మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. మన యాప్లో ఈ కోర్సెస్ చేసేసుకొని డైరెక్ట్గా జాబ్ సెలెక్షన్స్ కొట్టిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, థౌజండ్స్లో ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వొకాబ్ బూస్టర్ ఒకవేళ ఓన్లీ వొకాబులరీ కావాలనుకుంటే కనుక వొకాబ్ బూస్టర్ అనే కోర్స్ కూడా ఉంది. 99 రూపీస్కి కంప్లీట్ వొకాబులరీ కవర్ అయిపోతుంది. సినానిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా. రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా వీడియో చూసారో అండ్ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందో తప్పకుండా మీరు వెళ్ళే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ వేయండి. ఓకేనా? ట్రై టు లైక్ అవర్ వీడియో రైట్ నౌ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్రిషియేషన్ అని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది నాకు ఫ్యూయల్లా పనిచేస్తుంటుంది. ఓకే. మీరు చేసే లైక్సే నాకు ఫ్యూయల్లా పనిచేస్తూ ఉంటాయి అండ్ అవి చాలా మోటివేట్ చేస్తాయి నెక్స్ట్ టైం వీడియోస్ ఇంకా చేయడానికి, ఇంకా ఎనర్జెటిక్గా చేయడానికి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఫ్యామిలీ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ని ఇంక్రీజ్ చేద్దాం. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో మన వీడియో సర్క్యులేట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు వీడియో యొక్క నోటిఫికేషన్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే రైట్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ హెల్ప్ఫుల్. ఒకవేళ కనుక మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.